కార్యక్రమానికి స్వాగతం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ లిక్కర్ స్కామ్ చాలా ఇబ్బందికరంగా మారింది. లిక్కర్ సునామీలో వైసీపీ కొట్టుకుపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం చూసాము ఎంజీ రావు గారు ఢిల్లీలో ఏం జరిగింది అనేది. ఎలక్షన్స్కి ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు ఈ మద్యం కుంభకోణం కేసులో అధినేత కేజ్రీవాలే అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిందో చూసాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అటువంటి పరిస్థితి తప్పదా? లిక్కర్ స్కామ్లో ఈ ఉచ్చులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుంది కాబట్టి జగన్కి అండ్ ఆ పార్టీకి ఇబ్బంది తప్పకపోవచ్చా? ఈ సునామీలో కొట్టుకుపోతుందా వైసీపీ అంటే ఏం చెప్తారు? భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ఉత్తుంగ తరంగా వచ్చింది కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్. ఈయన యాప్ పార్టీ ద్వారా 3 సార్లు ఢిల్లీ అంటే ఢిల్లీ ఇండియా రాజధానిలో ఢిల్లీ పీపుల్ 3 సార్లు ఆయనకు పట్టాభిషేకం ఇచ్చారన్నమాట. రామన్ మగసాసే అవార్డు ఇచ్చారు. యంగెస్ట్ అవార్డు అంటే యంగ్ ఉత్తుంగ తరంగాలేసి ఒక లీడర్షిప్ అవార్డు ఆయనకు వచ్చింది. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీయే ఈవెన్ ఎమ్మెల్యేగా కూడా ఈ 2024 అసెంబ్లీ ఎలక్షన్లో ఢిల్లీలో గెలవలేకపోయాడు. కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఆయన అరెస్ట్ అయ్యి ఢిల్లీ జైల్లో ఉండడం, తిహార్ జైల్లో. లిక్కర్ మరకంటుకున్నవాడు లేచింది లేదు. ఇప్పుడు వైసీపీ కూడా ఆప్ టైప్లో రాబోతుందా అంటే, ఇప్పుడు యాప్ పార్టీ లేగానే వైఎస్ఆర్సీపీ కూడా ఈ లిక్కర్ స్కామ్స్తో భూకంపం క్రియేట్ అయిందనమాట. వైసీపీ పార్టీలో అధినేతలు పెద్ద 40 మంది దాకా ఉన్నారు. సివిల్ సర్వెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాసుదేవర్ రెడ్డి లాంటి సివిల్ సర్వెంట్స్ అక్కడ అందులో ఉన్నారు. తర్వాత అధికారులు ఉన్నారు, ధనంజయ రెడ్డి ఉన్నారు, ఇలాగ ఎంతోమంది అఫీషియల్స్ ఉన్నారు. దీంతోపాటు ఈ వైఎస్ఆర్సీపీ ఒక రీజనల్, ఒక శక్తివంతమైన ప్రాంతీయ పార్టీయే. ఒక 5 సంవత్సరాల అధికారంలో కూడా ఉండడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్లో. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ యొక్క రూట్లు, ఒక వేర్లు ఈ లిక్కర్ స్కామ్లో కదిలిపోతున్నాయి. ఇది ఏం స్కామ్ అంటే ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్ కాదండి, ఫైనాన్షియల్ స్కామ్ కాదు. ఒక లిక్కర్ అంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించింది, ఒక మొరాలిటీ, నైతికతకి సంబంధించింది. లిక్కర్ అక్కడ సింథటిక్, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఆరోపణ చేసినట్టు అందులో సింథటిక్ కెమికల్స్ కలపడం వల్ల కొన్ని లక్షల మంది మరణించారని తెలుస్తుంది. 3,500 కోట్ల రూపాయల కుంభకోణం. ఎలక్షన్స్లో ఏంటంటే డబ్బులు పంచడం అనేది అందులో ఇన్వాల్వ్ అయి ఉంది. పబ్లిక్ హెల్త్ని పణంగా, అసలు యాక్చువల్గా ప్రొహిబిషన్ లేకుండా ఈ వైన్ అమ్మడమే పెద్ద తప్పు. ఆ రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటూ ఉంటుందండి. అందులో ఆదేశ సూత్రాల ప్రకారం భారతదేశంలో ప్రతి రాష్ట్రం కేంద్రాలతో కూడా ప్రొహిబిషన్, టోటల్ ప్రొహిబిషన్ అంటే వైన్ని బ్యాన్ చేయండి అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బుల కోసం, పథకాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, ఉచితాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, బటన్స్ నొక్కడం కోసం, వీటి కోసం వైన్ అమ్ముతారు. ఈ వైన్ పాలసీ అనేది చాలా ప్రమాదకరం. ఆ వైన్ పాలసీ పెట్టడమే తప్పు. మళ్ళీ ఆ వైన్ పాలసీని మళ్ళీ పార్టీలకి, అవినీతికి కుంభకోణం చేసుకుని ఆ వైన్లో కూడా కల్తీలు ఉండేటట్టు ఆరోపణలు వచ్చేలా చేసి పబ్లిక్ హెల్త్ని పణంగా పెట్టి చేయడం అంటే అది అంటే రాజ్యాంగం హక్కులే కాదండి, నైతికత విలువలు కూడా పబ్లిక్ అన్నింటినీ, సామాజికంగా అన్నిటిని కూడా పోగొడుతుందండి. ముఖ్యంగా లక్షల మంది, ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఆరోపణ చేసినట్టు లక్షల మంది మరణించి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వితంతువులు ఉంటారు, ఎంతమంది అనాథలు, డిస్టిట్యూట్ అనాథ పిల్లలు ఉంటారు. కరోనా కంటే డేంజరస్ ఈ వైన్ కల్తీ అన్నట్టు పురంధరేశ్వరి గారు మాట్లాడడం జరిగిందండి. అదే నిజమైతే ఈ లిక్కర్ స్కామ్లో ఈ జైల్లో పెట్టడం అనేది ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ను కూడా, అంటే వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ని, అంటే తన ట్రెడిషనల్ సాంప్రదాయకంగా ఉండే ఓట్ బ్యాంక్ను కూడా ఎరోడ్ చేసేస్తుందని తెలుస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితే ఢిల్లీలో మనం చూసాం. కేజ్రీవాల్ గారు 4,000 ఓట్ల తేడాతో తన యొక్క సీటును కూడా గెలిపించుకోలేని ఒక విపత్కర పరిస్థితిలో ఆప పడిపోయిందంటే ఈ లిక్కర్ స్కామ్లు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి వెళ్ళడం వల్ల దాని ప్రభావం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎలక్షన్లో పడింది. ఏది 2023లో జరిగిన ఎలక్షన్ మీద. అంటే లిక్కర్ స్కామ్ ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ ప్రజలు దాన్ని తిరస్కరించడం, ఆ పార్టీ ఈ ఆరోపణను కూడా తిరస్కరించడం జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీ ఆప్ పార్టీలాగా ఇక కనుమరుగు అవ్వబోతుందా అన్నట్టు ఉంటుంది. అంటే ఏంటిది, ప్రభుత్వం కూటమి వ్యూహం ఎలా ఉంది అనేది దీన్ని బట్టే కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ బీజేపీ మోడీ వ్యూహం ఢిల్లీలో ఎలా ఉందో ఇక్కడ కూటమి ప్రభుత్వం వ్యూహం కూడా అలాగే ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఏంటి, ప్రజల్లో ఏదైతే ఏదో స్కామ్ వచ్చింది, మామూలు స్కామ్ కాదండి, ఒక లిక్కర్ స్కామ్ అంటే ఇంకా ఆ పార్టీ అంతం. బీజేపీ దాని వ్యూహాన్ని చక్కగా అమలుపరిచి అరవింద్ కేజ్రీవాల్ని ఎలక్షన్ ముందు సీఎంగా ఉన్నప్పుడే లోపల పెట్టి మళ్ళీ బెయిల్ వచ్చేటట్టు చేసి మళ్ళీ ఎలక్షన్ పార్టీ మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది.
దీన్ని ఢిల్లీ ప్రజలు మామూలుగా చూడలేదు. మొత్తం తుడిచిపెట్టే యాప్ చీపురు ద్వారా అవినీతిని తుడిచిపెడతాను గాంధీ మార్గంలో వచ్చిన యాప్నే మళ్ళీ అదే చీపురు ద్వారా అదే చీపురి లిక్కర్ స్కామ్ ద్వారా యాప్ని తొలగించిందని మనం ఢిల్లీలో చూసిన కథనే ఇక్కడ కూటమి ప్రభుత్వం అమలు జరుపుతుందా అంటే ఇది ఖచ్చితంగా అదే ట్రెండ్లో ఉంది. చూడండి, ఇక్కడ బీజేపీ కూడా ఉంది. అదే ట్రెండ్ చూస్తే బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎలా ఎంచుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ అనేది ఒక విధ్వంస పాలన, ఒక విధ్వంసకమైన మైండ్ సెట్టు అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆరోపణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఎంతటి విధ్వంసం, ఎంతటి భయానకమైన డబ్బు సంపాదనకి ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఎంతవరకైనా తెగిస్తారు. ఇగోండి డెన్లో ఒకటి క్రియేట్ చేసి అక్కడ డబ్బులు మారకం చేయడం ఇవన్నీ తీస్తున్నారు. ఈ సిట్ విచారణ ఎలా కొనసాగుతుందని చూపిస్తూ విధ్వంస పాలన యొక్క విధ్వంసం ఎలా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో అన్నట్టు ప్రజల ముందు పెడుతున్నారండి. అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీని అరెస్ట్ చేయడం, జగన్ గారిని అరెస్ట్ చేయడం వల్ల మళ్ళీ సింపతీలు వస్తాయి. కానీ జగన్ని అరెస్ట్ చేసే ముందు ఆ సింపతి లేకుండా చేసేస్తున్నారని. ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారంటే ప్రజాస్వామ్యమే గగ్గోలంది తెలుసండి. జర్మనీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే. అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యం ఏం చేస్తున్నారని. కానీ ముఖ్యంగా ప్రజలు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ప్రజలు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారనేది ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ఫైనల్గా వెళ్ళి బ్యాలెట్లో ఓటేసేది ప్రజలే, అమెరికా కాదు, జర్మనీ కాదు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతే ప్రజాస్వామ్యం అట్టు ఉడికిపోతుందా అనుకున్నది ప్రజలు కరెక్ట్గా అర్థం చేసుకుని కేజ్రీవాల్ని మళ్ళీ అదే యాప్ చీపురుతో తుడిచేయడం జరిగింది. ఇప్పుడు అమెరికా అవి మాట్లాడలేవు, ఎందుకంటే అక్కడ లిక్కర్ స్కామ్ చాలా ఈడీ రైట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు అదే స్ట్రాటజీని ఇక్కడ జగన్ గారిని ముందు అరెస్ట్ చేసే ముందే ప్రజల్లో సింపతిని తీసేయడం, ఆ లిక్కర్ స్కామ్ ఎంతటి విధ్వంసం ఏపీలో సృష్టింతో చూపడం అనమాట. అంటే ఏంటి, జగన్ అరెస్ట్ అవ్వబోతున్నారు కానీ ఎప్పుడు మొత్తం ఆ విధ్వంసం ప్రజలకు చూపించిన తర్వాతే కూటమి ప్రభుత్వం ఆయన అరెస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు దాకా అరెస్ట్ చెయ్యదు. అది వారాలు పట్టవచ్చు, రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. కానీ లిక్కర్ స్కామ్ అనే దాంట్లో ఇప్పుడు యాప్ లాగా కేజ్రీవాల్ లాగా వైసీపీ పడవ మునిగిపోతుందనేది ఇక్కడ మనకు సుస్పష్టంగా ఈ కూటమి యొక్క వ్యూహాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇది ఏపీ డైనమిక్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనే సునామీ ఏపీ పాలిటిక్స్లో ఉంది. కానీ అదే సమయంలో కూటమి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు తెచ్చి పోలవరం మీద కాన్సన్ట్రేషన్ చేసి, రాజధాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పెట్టుబడులు ఉద్యోగితను కల్పించి ఇదిగోండి చూడండి ఆ విధ్వంస పాలనతో పోలిస్తే మా అభివృద్ధి పాలన ఎలా ఉంది, అభివృద్ధి వ్యూహం ఎలా ఉందనేది ముఖ్యంగా చేస్తున్నారు వాళ్ళు. జగన్ చట్టానికి వదిలేసి అంటే చాలా స్ట్రాటజికల్గా చాలా జాగ్రత్తగా కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏమీ తెలియకుండా విధ్వంస పాలన ఎలా ఉందో, తను అనుకున్న సోకాల్డ్ విధ్వంస పాలన ఎలా ఉందో కూటమి చెప్తుందండి. అది చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ రెండు వ్యూహం గమనిస్తూ ఉంటారు. కాకపోతే ఇక వైసీపీ చాలా కష్టాలు ఎదుర్కొంటుంది అనేది లిక్కర్ స్కామ్తో మనకు అర్థమవుతుంది. ఎంజీరావు గారు, లిక్కర్ స్కామ్ చేసిన పార్టీలు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న నాయకుల పరిస్థితి ఏ రకంగా ఉంది, ఉండబోతోంది అనేది చాలా క్లియర్గా చెప్పారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి తప్పకపోతే ఇప్పుడు ఢిల్లీలో ఆ పరిస్థితే, అంతకు మించిన పరిస్థితే. ఎందుకంటే 2024 ఎన్నికల్లో మనం చూసాం, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే 11 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మరింత మరక ఆ పార్టీకి. సో మరింత దిగజారిపోతే కనుక వైసీపీ గ్రాఫ్ ఏంటి పరిస్థితి? మరి అంటే ఇది వైఎస్ షర్మిల మొదటి నుంచి చెప్తూ ఉన్నారు కదా, నేనే వారసురాలని వైఎస్ఆర్కి, నేనే అసలైన వారసురాలని అని చెప్పేసి. మరి ఇది ఏమన్నా షర్మిలకి ప్లస్ అవుతుందా? కాంగ్రెస్కి ఏదైనా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీకి ఈ లిక్కర్ స్కామ్లో ఆయన జైలుకి వెళ్ళి మళ్ళీ జైలు రాకుండా కొన్ని సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు జైలుకి వెళ్ళి వచ్చింది ఇది వేరు. సోనియా ఈ చేసింది, నా పార్టీలో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కోసం నేను అడిగితే నన్ను జైల్లో పెట్టిందని చెప్పగలిగారు. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే కేజ్రీవాల్ పరిస్థితి వస్తే, ఆ పార్టీలో ఉన్న లీడర్షిప్ అంతా బయటికి వెళ్ళిపోతే వైఎస్ఆర్సీపీ ఒకప్పుడు ఉన్నంత బలం ఇక్కడ ఉండకపోవచ్చు. ఆ సమయంలో ఒక అద్భుతమైన అవకాశం వైఎస్ షర్మిల గారికి వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ షర్మిల గారు ఎవరు, కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వింగ్కి, ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఇది ఈవిడికి వచ్చింది ఏంటంటే ఆస్తుల పంపకంలో గొడవ వచ్చింది, ఫ్యామిలీలో గొడవలు వచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ అనేది ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ సంక్షేమ పథకాలు అద్భుతంగా చేసి ఒక అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చుకుంటే, ఆ కీర్తి ప్రతిష్టల ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సోనియాతోనే దెబ్బలాడి పార్టీని నిలబెట్టుకున్నారు. అంటే వైఎస్ఆర్ వారసత్వమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆధారం. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ ఆరాధ్యం, అప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలలాగానే మేము చేసామంటున్నారు. కానీ లిక్కర్ స్కామ్ అనేది వారసత్వాన్ని దెబ్బతీస్తుంది. ఎందుకంటే అది చాలా కష్టం. ఆరోగ్యశ్రీలు పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డితో పోలిస్తే అదే ఆరోగ్యశ్రీకి ఎగినెస్ట్ ఆరోగ్యశ్రీ ఉంటూనే పబ్లిక్ హెల్త్కి ద్రోహం చేసింది.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ లిక్కర్ స్కామ్లో ఏమైనా సునామీలో కొట్టుకుపోతే అది కాంగ్రెస్కి అంది వచ్చిన అవకాశం అండి, షర్మిలాకి అంది వచ్చిన అవకాశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన 2014 తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కనీసం ప్రెసిడెంట్, సర్పంచ్ సీట్లు కూడా లేకుండా పోయింది. ఇంకా అసెంబ్లీలో దాని అడ్రస్ కూడా గల్లంత అయిపోయిందనమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గత 2024లో జరిగిన ఎలక్షన్లో వైఎస్ షర్మిలాని తీసుకొస్తే కాత ఏదో ప్రచారం చేపించారు, అక్కడక్కడ కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు కూడా రావడం, కనీసం వాయిస్ వినపడింది. కానీ వైఎస్ఆర్సీపీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పార్టీ ఏంటంటే కాంగ్రెస్ నుంచే టోటల్ క్యాడర్, అంటే మొత్తం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్ ఎవరు, ఒకప్పుడు కాంగ్రెస్ క్యాడర్, అది అందులో తిరుగులేదండి. 100%కి 100% కాంగ్రెస్ క్యాడరే ఉంటుంది. బొత్స సత్యనారాయణ మొత్తం అందరు ఎవరి పేర్లు చూసినా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పడవ మునిగిపోతే, వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీన పడిపోయినా, కనీసం పడవ మునగపోయినా కాస్త ఎక్కడ బలహీన పడినా అది ఎవరికి యాడెడ్ అడ్వాంటేజ్ అంటే షర్మిల, అంటే కాంగ్రెస్కి యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే షర్మిల నేనే అసలైన వారసురాల్ని ఎవరు వైఎస్ఆర్ మా తండ్రికి అన్నట్టు ఆవిడ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఎక్కడ కనిపిస్తున్నాయి అనమాట. కానీ వచ్చే ఇంకా 4 సంవత్సరాల ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం. ఈ టైంలో ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఉన్నంత అవకాశం ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉండకపోవచ్చండి. ఎందుకంటే 2012లో వైఎస్ఆర్సీపీ ఏర్పడినప్పుడు అక్కడ వాక్యం ఉంది, పొలిటికల్ వాక్యం ఉంది. ఆయన జైలుకి వెళ్ళారు, ధైర్యంగా వచ్చారు, సింపతి కొట్టారు, ఓకే సోనియా అన్యాయం చేసినట్టు, క్విట్ ప్రో కోర్సులు ఈ కేసులని అన్యాయమైన కేసులు అని చెప్పారు. కానీ 2014 ఎలక్షన్ తర్వాత అపోజిషను, తర్వాత 2019 నుంచి 4-5 సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ అంటే ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అంత బలమైంది ఏం కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ రూట్ల మీదే ఈ చెట్టు బ్రతుకుతుంది. మళ్ళీ ఈ పార్టీకి ఏదైనా ట్రంక్ పోతే మళ్ళీ ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్ అని, ఒకప్పుడు జనసేన లేదు, ఇప్పుడు జనసేన ఉంది. బీసీల పార్టీలుగా కొంచెం వెనకబడిన వర్గాలకు ఒక ప్రాతినిధ్యం వహించేందుకు జనసేన ఉంది. అంటే కాంగ్రెస్ ఈజీగా స్థానాన్ని, వైఎస్ఆర్సీపీ స్థానాన్ని భర్తీ చేయలేదండి. చాలా కాంపిటీషన్ ఉంటుంది ఇప్పుడు చూస్తే. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్సీపీ పడవ మునిగిపోతే లిక్కర్ స్కామ్లు కేజ్రీవాల్ పార్టీ లాగా వచ్చే ఒక అద్భుతమైన అవకాశం షర్మిలాకి, ఒక అద్భుతమైన అవకాశం కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో మాత్రం దక్కుతుందనేది ఈజీగా మనం చెప్పవచ్చండి. ఇక జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్న సంబంధం గురించి చాలా రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఎందుకంటే సుదీర్ఘకాలం 10 ఏళ్లకు పైగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నారు. ఆయన బెయిల్ మీద ఉండడానికి గల కారణం కూడా భారతీయ జనతా పార్టీ ఆశీస్సులు, మోదీ ఆశీస్సులు అనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఒకవేళ దక్షిణాదికి గనక అధ్యక్ష పదవి ఇస్తే, అధ్యక్షురాలి పదవి ఇస్తే ఖచ్చితంగా పురంధేశ్వరి పేరును కూడా పరిశీలిస్తారనే ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయి నాయకురాలు పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డికి ఎగెనిస్ట్గా చాలా విమర్శలు చేశారు. గతంలో కూడా మనం చూసాం. 2023లో పురంధేశ్వరి ఈ లిక్కర్ స్కామ్ని ఒక అణుబాంబుతో పోల్చారు. అణుబాంబు కంటే చాలా డేంజర్ అని చెప్పేసి. ఏంటి భారతీయ జనతా పార్టీ వైఖరి మారుతోందా జగన్మోహన్ రెడ్డి విషయంలో? ఒకవేళ అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది జగన్ని, కాబట్టి ఒకవేళ అరెస్టు దిశగా కూటమి ప్రభుత్వం వెళితే కనుక భారతీయ జనతా పార్టీ దానికి ఓకే చెప్పే అవకాశం ఉందంటారు. 2023 నవంబర్ అంటే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో భాగంగా పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద విషయాన్ని, దృగ్విషయాన్ని చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. అదేంటి, జగన్ ప్రభుత్వం అమలు జరుపుతున్న లిక్కర్ వల్ల, ఈ కల్తీ లిక్కర్ వల్ల ప్రతిరోజు 600 నుంచి 700 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షల మంది మరణాలు ఆంధ్రప్రదేశ్లో సంభవిస్తున్నాయి అని చెప్పింది. నిన్నటే ఆవిడ ఏమంటుంది, ఈ లిక్కర్ స్కామ్ వల్ల మరణించింది కేవలం 30,000 మంది కాదు మీరు అనుకున్నట్టు, సుమారు 5 లక్షల మంది మరణాలు కల్తీ లిక్కర్ వల్ల సంభవించినాయి. ఇది ఎందుకు అంటే సింథటిక్ కెమికల్స్ ఈ లిక్కర్లో కలపడం వల్ల ప్రైవేటు డిస్టిలరీసు కమిషన్లు ఇచ్చేసి పార్టీలకి, వైఎస్ఆర్సీ పార్టీకి వీళ్ళకి కమిషన్లు ఇచ్చేసి కల్తీ కలపడం వల్ల, అది ప్రభుత్వ లిక్కర్ షాపులు 3,500 షాపుల ద్వారా అమ్మడం ద్వారా కల్తీ లిక్కర్ వల్ల 5 లక్షల మంది మరణాలు కనీసం సంభవించి ఉంటాయని పురంధరేశ్వరి గారు చెప్పారు. ఇప్పుడు మీరు అన్నట్టు పురంధరేశ్వరి గారు ఒక పెద్ద పదాన్ని ఉపయోగించారు, షాకింగ్ కామెంట్. అదేంటంటే ఆంధ్ర ప్రజలపై అణుబాంబే ఈ లిక్కరు, కల్తీ లిక్కర్ అనే ఒక పదాన్ని ఉపయోగించారు ఆవిడ. 2023 నవంబర్ 9వ తారీఖు అనుకుంటాండి, అది అప్పుడు ఉపయోగించారు. అంటే అణుబాంబు పేలితే, ఇప్పుడు హిరోషిమా నాగసాకిల మీద పేలితే 1 లక్ష మంది ఒక చోట, ఒక 90-60 వేల మంది ఒక చోట చనిపోయారు. ఇక్కడ 5 లక్షల మంది సుమారు చనిపోయారు. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 లక్షలు. ఇది అణుబాంబుతో సమానమని పెద్ద అణుబాంబే పేల్చేశారు ఆవిడ. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సిట్టి విచారణలో బయటకు వచ్చే కొన్ని ఆరోపణలే, ఇప్పటి వరకు ఆరోపణలే, విషయాలు ఏంటంటే
చాలా కల్తీ జరిగింది. ఈ కల్తీ లిక్కర్ అమ్ముకోవడానికి ఆ డిస్టిలరీస్ కమిషన్ ఇచ్చినాయి అంటే ఇవన్నీ మనకి చెప్తున్నారు ఈ విషయాన్ని బట్టి. అంటే ఏంటి, మరణాలు సంభవించాయి అంటే కల్తీ లిక్కర్ వల్ల అనేది పెద్ద ఇదనమాట. పురంధరేశ్వరి గారు ఎవరు, బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆవిడ చెప్తుంది. అంటే ఏంటి, బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి లాగా కలిసి కట్టుగానే సంయుక్తంగానే ప్రజల్ని ఎంతో మరణాలకు కారణమైంది, ఎంతో అవినీతికి కారణమైన ఈ లిక్కర్ స్కామ్ను బయటపెట్టి దీని వెనకాల ఉన్న నేరస్తులను జైలుకు పంపాలనే ఒక కృతనిశ్చయం కూటమి మధ్య సంయుక్తంగా ఉంది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, బీజేపీ అంటే బీజేపీలో ఎన్డీఏలో బీజేపీలో భాగస్వామ్యం కాకపోయినా జగన్ గారు ఏంటంటే అంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే రాజ్యసభలో మొన్న వక్ఫ్ బిల్ సందర్భంగా ఈ బీజేపీకి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ పార్టీ ఎంపీలు అక్కడ సపోర్ట్ చేశారు పార్లమెంట్ వక్ఫ్ బిల్లో. అది అనమాట, దాన్ని బట్టి సంబంధాలు ఉన్నాయి. అంటే ఇంతవరకు ఏంటంటే బీజేపీయే జగన్ గారిని రక్షిస్తుందా, దాని వెనకాలంటే జగన్ గారు జైలుకి వెళ్లకుండా బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా ఉండడంలో బీజేపీ అదృశ్య హస్తం ఉందా అనుకున్నాం. కానీ ఇప్పుడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు, ఒకప్పుడు అధ్యక్షురాలు, చాలా ప్రముఖమైన నాయకురాలు, ఇప్పుడు పురంధరేశ్వరి గారే ఇన్ని మరణాలు అని ఒక పెద్ద ఆరోపణని చాలా షాకింగ్ నిజాలు చెప్తూ ఉంటే బీజేపీ కూడా ఈయన్ని జైలు పంపాలని ఉందనేది అవగతం అవుతుంది. అంటే ఏంటి, జగన్ గారిని రక్షించడానికి ఎటువంటి శక్తి లేదు. లిక్కర్ స్కామ్లో ఇంకా ఆయన అరెస్ట్ అవుతారు, దానికి బీజేపీ మద్దతు కూడా ఉంది. బీజేపీ కూడా ఇంకా అడ్డు రాదు, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే బీజేపీ అడ్డు రాదు. లిక్కర్ స్కామ్ అంటే జగన్ కూడా ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్లు ఈ సిట్లో ఇది మన రిమాండ్ రిపోర్ట్లో ఆయన పేరు కనిపిస్తుంది. అంటే ఏంటి, తర్వాత జగన్ గారు ఇందులో అరెస్ట్ అవుతారు అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా ఇక్కడ బీజేపీ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఎనీహౌ ఏదైనా 3,500 కోట్లు 30,000 మరణాలని అక్కడ ఒక చోట కనీసం 5 లక్షల మరణాలని పురంధరేశ్వరి అనడం, రోజుకి 700 నుంచి 600 మరణాలు లేదా సంవత్సరానికి 2 నుంచి 5 లక్షల మరణాలు పబ్లిక్ హెల్త్ సింథటిక్ కెమికల్స్ కలపడం వల్ల వచ్చిందంటే అది చాలా పెద్ద ఆందోళనకరమైన విషయం అండి. రెండోది ఏంటంటే ఇది నిజం, ఇది ప్రజల్లోకి నిజాలు వాస్తవాలు ఈ భయం కొలిపే భయోత్పాతం కలిపే విషయాలు వెళ్తే స్త్రీలు ఓట్లు పోతాయి. అదేవిధంగా బీజేపీ వైఎస్ఆర్సీపీ యొక్క ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా ఎరోడ్ అయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి లిక్కర్ అనేది ఒక గ్రహణంలా పట్టినట్టే అనేది ఈ కేజ్రీవాల్ ప్రభుత్వం లాగా ఎలా కూలిపోయిందో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇది ఒక గ్రహణం లాంటిదే, చంద్రగ్రహణం లాంటిది లేదా సూర్యగ్రహణం లాంటిది. ఏదైనప్పటికీ చట్టంలో తప్పు చేస్తే భవిష్యత్తులో శిక్ష అనుభవిస్తారు అనేది ఇక్కడ అనమాట. కానీ ఏదైనప్పటికీ ఇప్పుడు ఆరోపణ ఏదైనా ప్రూవ్ అవుతే మాత్రం ఇది చాలా ప్రమాదం అండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం చాలా